ఎస్ఆర్డి న్యూస్కి స్వాగతం. కన్నతల్లి ఆస్తి మొత్తం లాక్కొని కనీసం అన్నం పెట్టని నలుగురు కొడుకులు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసిన వృద్ధురాలు. కరీంనగర్లో నా నలుగురు కొడుకులకు పెళ్లిళ్ళు చేసి ఆస్తిని మొత్తం పంచేశాను, నన్ను ఒక చిన్న గుడిసెలో ఉంచి చివరికి అన్నం కూడా పెట్టడం లేదు అంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన వృద్ధురాలు వేముల నర్సవ్వ. వీళ్ళంతా ఎవరు పేర్లు? వీళ్ళు ఈ పేర్లంతా ఎవరు? ఎందుకు వచ్చినావు ఇక్కడికి? ఇంకో వెళ్తలేదా? మరి ఎక్కడ నువ్వు? నీ కొడుకులు ఎవరు అన్నం పెడితే ఇప్పుడు ఉంచుకుంటారా? వీళ్ళు నలుగురు ఎక్కడ ఉంటారు? ఊళ్ళో ఉంటారు. చెప్పినట్టు చెప్పి నా కొడుకులు భూవేట బజార్లకు వస్తారు. బజార్లో ఇచ్చితే ఇంట్లో కూడా అడుగుతుంది. ఇప్పుడు భూవేట అంటే వాడంతా హాఫవురా కన్న కల్లి అని లోకం అంటారు. వాడైనా బాకీ అక్కడ పొలం 20 గుంటల పొలం ఉన్నది. నలుగురికి ఇండు ఇచ్చిరా, నలుగురికి ఇండు కట్టిన బాగా పోయింది. అది అయిపోయినాక మళ్ళీ పొలం మానకుండా కాడ ఉన్నది 20 గుంటల పొలం, ఆడ 12 గుంటల పొలం. ఎంతమంది కొడుకులు? నలుగురు. ట్యూబర్లానే ఉంటాను. 7 ఉంటుంది. ఈ కొడుకులు ఏమంటారు? అన్నం పెట్టారంటారా? పెట్టదా కట్టుకొని కొడుక ఇప్పుడు ఎవరిని కలిసినావు? రెడ్డిని కలిసి వచ్చిన ఆయన బొమ్మన్నారు. పోలీసు నా కొడుకు అన్నం పెట్టక నేను అగోరిస్తుంటే సూర్యరేఖ లోకము పోలీసు బొమ్మన్నారు. బొమ్మంటే నేను వచ్చిన